సో కుటుంబ రాజకీయం లేకుంటే కుటుంబ పాలన అనే వర్డ్ మనం జనరల్గా వింటూ ఉంటాం కదా. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కిరాణా షాపే పెట్టినాం అనుకోండి. ఇప్పుడు ఆ కిరాణా షాప్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. వాళ్ళు షాప్లో కూర్చుంటే బాగుంటుంది, కొంచెం గిరాకీ బాగా చూసుకుంటారు, కొంచెం నమ్మకంగా ఉంటుంది అనేది ఉంటుంది. మరి అట్లాంటిది ఏ ఫీల్డ్లో చూసుకున్నా కూడా ఫస్ట్ ఒక మనిషి అనేవాడు తన కుటుంబాన్ని అందులో ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ నమ్మకం అతను నమ్మేది తన కుటుంబాన్ని. అంటే ఇమ్మీడియట్గా కుటుంబం అంటే వైఫ్, చిల్డ్రన్ అట్లా కాకపోయినా చుట్టుపక్కల అంటే కజిన్స్ ఎవరైనా సరే. సో వీళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. సరే వాళ్ళ ద్వారా ఎదురు దెబ్బ తగిలి లేకపోతే వాళ్ళే నమ్మిన తర్వాత మోసం చేయడమా ఇంకేదైనా అట్లా జరిగితే తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీకే ఉంటుంది. ఇప్పుడు మనము దేవుళ్ళని చూసుకున్న మామూలుగా అంటే భక్తులు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఫలానా దేవుడి కుమారుడు ఇతను, ఫలానా దేవుడి కూతురు, సో వీళ్ళని మనం పూజించాలి అని ఆ కంటిన్యూషన్ అనమాట. అంటే ఏంటంటే ఒక దేవుడు ఉంటే అతని వారసత్వంగానే ఇంకొక దేవుడు అవతరించడం, సో ఇట్లాంటివి. సో మనిషికి బేసిక్గా ఏంటంటే వారసత్వం అంటే ఇష్టం అనమాట. తను ఉన్న పొజిషన్లో అయినా సరే లేకుంటే అవతల వాళ్ళని చూస్తున్నా సరే తనకు కూడా ఒక వారసత్వంగా పోవాలి. తన సంపద కానీ తన వ్యాపారం కానీ లేకపోతే తన పేరు ప్రఖ్యాతులు ఏది ఉంటే ఒక వారసత్వంగా పోవాలి అనుకుంటాడు. అదేవిధంగా వేరే వ్యక్తి కూడా అదేవిధంగా కొనసాగాలని కోరుకునే మనస్తత్వం ఎక్కువ శాతం ఉంటుంది ఒక మనిషికి. ఇప్పుడు అభిమానులు ఉన్నారనుకోండి, అంటే ఒక పార్టీని అభిమానించిన వ్యక్తులు కావచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ వ్యక్తి లేడు అనుకుందాము, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా అరే ఆ వ్యక్తి లేడు కదా, ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి ఆ కుర్చీ మీద కూర్చోవాలనో లేకుంటే అది అట్లా అనుకోరు. ఖచ్చితంగా వాళ్ళ ఏంటంటే అభిమానం అనేది ఒకటి ఉంది. సో అది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటేనే వాళ్ళ అభిమానం కానీ వాళ్ళ మనసు కుదుట పడడానికి, ఒక కన్సోల్ కావడానికి ఇంకొక యాజ్ ఇట్ ఈజ్ మెంబర్ అంటే కొంచెం రిలేటెడ్ మెంబర్ ఉంటేనే వాళ్ళ మనసు అనేది కొంచెము అట్లా ప్రోలాంగ్ అవుతుంటాయి అనమాట. సో కాబట్టి వాళ్ళ ప్రెషర్ వల్ల కూడా కొంత మన ఈ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అది దాని అన్అవాయిడబుల్ అనమాట అది. సరే, ఇప్పుడు ఇంకో రకంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం, సరే రాజకీయంగానే. అయితే రాజకీయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇమీడియట్గా అంటే వాళ్ళ కొడుకు కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు రాజకీయం కాకుండా ఇంకేదైనా తక్కువ పొజిషన్లో ఉన్నారనుకుందాం. అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెము ఇగ్నోర్ చేయబడి ఉన్నారనుకుందాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, అరే ఇది నీకు రావాల్సింది వేరే వ్యక్తి చూడు, నువ్వు అనుభవించాల్సింది అనుభవిస్తాడు, అది ఇదని ప్రతి ఒక్కళ్ళు అయితే అతన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారా లేదా? మరి ఆ ప్రెషర్ అంటే తను ఏంటంటే ఆ పొజిషన్ నాకు అవసరం లేదు, నేను ప్రశాంతంగా బతుకుదామని అనుకున్నా కూడా సమాజం ఏం చేస్తుందంటే నువ్వు అనుభవించాల్సింది వేరొకళ్ళు అనుభవిస్తున్నారు అని వాళ్ళ మైండ్ మొత్తం కూడా అట్లా పిండేస్తారనమాట. సో అదొక రకమైన టార్చర్ అనుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం తీసుకుంటే, మన కుటుంబ వ్యక్తి సక్సెస్ అయింది అనుకుందాం, ఆటోమేటిక్గా నమ్మకం అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు సమాజంలో ఎవరో చేస్తేనే మనము నమ్ముతున్నామంటే మన కుటుంబంలో వ్యక్తి కూడా ఫలానా ఫీల్డ్లో సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఆ ఫీల్డ్ మీద నమ్మకం వచ్చి ఇంకో వ్యక్తి కూడా ఆ కుటుంబంలోని ఇంకో వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఎంటర్ కావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తికి ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఉంటాయి. మరి అవన్నీ కూడా పంచుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అంటే ఆ అవతల వచ్చే వ్యక్తి కూడా అన్నీ అర్థం చేసుకోవాలి, మళ్ళీ హ్యాండ్ ఇవ్వద్దు. అంటే ఏ ఒక్క పొజిషన్లో కూడా అంటే ఏ ఒక్క సిచ్యువేషన్లో కూడా నాకు వదిలేయొద్దు అని ఫస్ట్ నమ్మకం కలిగేది ఆ వ్యక్తికి తన కుటుంబం మీద. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులనే మామూలుగా ఎంచుకొని పెద్ద పెద్ద పాత్రలు కానీ అంటే రోల్స్ అంటే వాళ్ళ పొజిషన్స్ కానీ ఇవ్వడము చూద్దాము అన్నట్టు నమ్ముతారు. బయట వాళ్ళు ఏ రోజైనా మనకు దూరమే కదా అన్న థాట్ ఫస్ట్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి అది అట్లా జరుగుతుంటుంది అనమాట. మనిషి ఏం చేస్తారు చెప్పండి, తప్పదిగా అది నమ్మకం అనేది ఫస్ట్ ఫ్యామిలీతోటే వస్తుంది, ఆ తర్వాతే సమాజం అనేది ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు ఆ పొజిషన్లో మనమున్నా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ అయితే ఫ్యామిలీని ఆలోచిస్తారు. మనం ఏంటంటే ఆ పొజిషన్లో లేము కాబట్టి మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక చిన్న పొజిషన్లో ఉన్నా కూడా ఫస్ట్ ఇంటికి
న్యాయం చేస్తాడు. మరి అట్లాంటప్పుడు పెద్ద పొజిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఎవరైనా కావచ్చు, సిస్టరా, బ్రదరా, కూతురా, కొడుక, సో వాళ్ళకు ఒక దారి చూపించిన తర్వాత మనం వేరే చేద్దామనే థాట్ ఆటోమేటిక్గా వస్తుందా కాదా, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనమాట, సైకలాజికల్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి డిస్కషన్ తప్పించి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇదంతా కాదు. ఎందుకంటే థాట్ వస్తుంది, మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అనే దానికి ఒక థాట్ వచ్చినప్పుడు మనకు సమాధానం అనేది కూడా మనకు రావాలి, అంతే కదా. ఎంతసేపు ప్రశ్న ఇట్లా వదిలేయడం కాదు. కాకుంటే ఏ వ్యక్తి వచ్చినా, ఏ ఫీల్డ్లో అయినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నిజాయితీ, వాళ్ళ టాలెంట్, హానెస్టీ, సో వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఎంత బాగా అంటే కష్టపడి నెగ్గుతున్నారా లేదా అనే దాన్ని బట్టి మనుషులు కూడా వాళ్ళను జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరైనా కూడా ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవుతుంటారు, అంతే తప్ప అదేదో మనకు వాళ్ళు ఆ ఫ్యామిలీ అనో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని అయితే ఎవరు కారు నాకు తెలిసి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు, అన్ని రోజులైతే ఎవరు బ్యాకప్ చేయలేరు సక్సెస్లో. ఆ విధంగా ఈ రాజకీయం అనేది కూడా ఏదో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు కుటుంబము అది అని, కానీ తీరా టైం వచ్చినప్పుడు ఎవరికి ఓటేయాలి, ఎవరికి గెలిపించాలి అనేది మళ్ళీ జనాలకు తెలుసు, దాన్ని బట్టి మూవ్ అవుతుంటారు. కాకుంటే ఏంటంటే నాకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఇదనమాట. కుటుంబం అని వాళ్ళను వీళ్ళని అంటుంటారు, మరి ఆ కుటుంబంలో మనమే ఉంటే అసలు ఏం చేస్తాం? మనకు పవర్ ఉంది కదా అనో, లేకుంటే మన చేతిలో ఒక రైట్స్ ఉన్నాయి కదా అని దాన్ని దుర్వినియోగం చేయొద్దు దాదాపుగా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు రిలేషనా కాదా అనేది పక్కన పెడితే ఆ పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు, అంటే ఎలిజిబుల్ మెంబర్స్. కాకపోతే ఇది మనదే మొత్తం అన్నట్టు దుర్వినియోగం చేస్తే అది ఇక అదేంటంటే అది తప్పు కాన్సెప్ట్ అని నేను అనుకుంటాను అనమాట. సో అట్లా సైకలాజికల్గా అట్లా నడుస్తుంది అనమాట. యా, థ్యాంక్ యూ.